మీ దగ్గర 10 లక్షల బడ్జెట్ ఉందా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ కేఎస్ ఫ్రమ్ కేఎస్ ల్యాండ్ హబ్. తాటిపూడి పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు వెళ్ళే ప్రధానమైన రహదారిలో, అలాగే విజయనగరం నుండి అరకు వెళ్ళే ప్రధానమైన రహదారికి ఆనుకొని ఉన్న ఈ నగరం తాటిపూడి. విజయనగరం నుండి కేవలం 30 నిమిషాల జర్నీలో, విశాఖపట్నం నుండి విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా 60 నిమిషాల జర్నీలో, మరియు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి 90 నిమిషాల జర్నీలో ఉండటం దీని ప్రత్యేకత. తాటిపూడి ప్రాంతంలో ప్రస్తుతం కాటేజీలు, రిసార్ట్స్ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఈ ప్రాంతంలో మీరు తక్కువ బడ్జెట్తో కాటేజు లేదా ఒక రిసార్టు లేదా ఒక విల్లా లేదా ఒక వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకునే వాళ్లకు అనువైన ప్రాంతం తాటిపూడి. పోయే రెండవ ప్రధానమైన పట్టణం గజపతి నగరం. గజపతి నగరం ఇప్పటికే కమర్షియల్గా అభివృద్ధి చెందిన పట్టణం. గజపతి నగరం విజయనగరం నుండి రాయగడ, అలాగే సాలూరు, జైపూరు, రాయ్పూరు హైవేలకు ఆనుకొని ఉన్న ప్రధానమైన పట్టణం గజపతి నగరం. విజయనగరం నుండి కేవలం 20 నిమిషాల జర్నీలో, అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 1 అవర్ జర్నీలో ఉన్న ప్రాంతం ఈ గజపతి నగరం. గజపతి నగరం ఇప్పటికే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ అభివృద్ధి చెందిన ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ప్రస్తుతం తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్లకు అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చీపురుపల్లి ఇప్పటికే కమర్షియల్గా బాగా అభివృద్ధి చెందింది. చీపురుపల్లి, గరివిడి ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఇప్పటికే ఉన్నది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే గుర్ల, నిలమర్ల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సుమారు 1000 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ మినీ స్టీల్ ప్లాంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అలాగే నిలమర్ల ప్రాంతం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా గ్రీన్ఫీల్డ్ 100 ఫీట్ రోడ్ని గవర్నమెంట్ ప్రతిపాదించింది. దీనికి ప్రస్తుతం డిపిఆర్ సిద్ధం చేసే పనిలో గవర్నమెంట్ ఉంది. అలాగే మరో ముఖ్యమైన 4వ ప్రాంతం రణస్థలం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉండటం, పైడిభీమవరం ఫార్మా ఇండస్ట్రీకి అతి చేరువలో ఉంది. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం హైవే గ్రోత్ కారిడార్లో భాగంగా ఉన్న నగరం రణస్థలం. ఈ రణస్థలంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్న ఈ నగరాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. అవి ప్రధానంగా, ముఖ్యంగా మనం ఇన్వెస్ట్ చేసే ప్రాంతానికి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ, దాన్ని డెవలప్ చేసే డెవలపర్ తాలూకా ట్రాక్ రికార్డు, అలాగే దానికి సంబంధించి గవర్నమెంట్ అనుమతులు ఉన్నాయా లేదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, క్లియర్ డాక్యుమెంట్స్, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. మీకు ఏ ప్రాంతం నచ్చింది, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేటెడ్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా కేఎస్ ల్యాండ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.